నా పేరు విద్యాసాగర్. నేను రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్లో జిఆర్ఎస్టీగా పనిచేసి రిటైర్ అయ్యాను. 2012లో రిటైర్ అయిన తర్వాత మేము 2010లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాము. తర్వాత అప్పటికి రూఫ్ వాటర్ మేము కట్టుకోలేదు. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఒకటి రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టాలనే ఐడియాతోటి మా ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి నేను రూఫ్ వాటర్ హార్వెస్టింగ్కు ప్లాన్ చేసి ఈ పైప్ ద్వారా రూఫ్ వాటర్లో ఉన్న వాటర్ను మొదలు వర్షం పడగానే, మన దగ్గర వర్షం దాదాపు 900 mm పడుతుంది ప్రతి సంవత్సరము. అది ఎన్నో స్పెల్స్గా పడుతుంది. ఒక 20 టైమ్స్ అయినా 3 monthsలో 25 టైమ్స్ పడుతుంది. ఆ 25 టైమ్స్లో మనం ఒక రెయిన్ వాటర్ను గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేసుకోగలిగితే, ఒక రెయిన్ వాటర్ రీఛార్జ్ ఒకటే కాకుండా దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఆ రెయిన్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని, ఆ ఫిల్టర్ మీడియా ద్వారా మేము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ఫిల్టర్ మీడియా ద్వారా ఫిల్టర్ చేసుకొని నేను బోర్ ద్వారానే రీఛార్జ్ చేయడానికి ప్లాన్ చేసిన. ప్లస్ గ్రౌండ్లోకి కూడా రీఛార్జ్ చేసేటట్టుగా పోరస్ కాంక్రీట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక పైప్ కూడా మాది అక్కడ సంప్ ఉంది. ఆ సంపులో కూడా అంటే 3 బెనిఫిట్స్ ఉండేటట్టుగా నేను దీన్ని ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. అయితే ఫస్ట్ వాటర్ పడగానే అక్కడున్న మనం వాటర్ ఏదైతే హోల్ ఉంటుందో ఆ హోల్ ద్వారా మొత్తం మడ్ అంతా కలిసి ఆ హోల్ ద్వారా కిందికి వస్తుంది. ఈ పైప్ ద్వారా రావడానికి మేము అరేంజ్ చేయడం జరిగింది. ఈ పైప్ ద్వారా రాగానే ఫస్ట్ ఇది ఓపెన్ చేసేస్తాం. ఈ వాల్వ్ ఇటువైపు వచ్చే నీళ్ళను వాల్వ్తో క్లోజ్ చేసి ఇటువైపు వాటర్ను బయటకు పంపించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవేంటంటే మడ్తో కలిసిన నీళ్ళు ఏదైనా అక్కడ ఉన్న కంటామినేషన్ ఏదైనా కానీ ప్రతిదీ ఒక 5-10 minutes ఇందులో నుండి బయటకు పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీళ్ళని బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత వాటర్ ఫ్రెష్గా వస్తుందని మనం అబ్జర్వ్ చేయగానే ఇది క్లోజ్ చేసి వాల్వ్ను ఓపెన్ చేసేస్తాం. ఈ వాల్వ్ ఓపెన్ చేయగానే వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఈ ట్యాంక్ నిర్మాణంలోకి వచ్చేస్తుంది. ఈ ట్యాంక్ నిర్మాణం అంటే ఇది పర్టికులర్గా ఇంత అనే అవసరం లేదు. మనకు తగినట్టు మన స్థలంకి తగినట్టుగా మనము దీని యొక్క డైమెన్షన్స్ మార్చుకోవచ్చు. మేమేంటంటే ఒక 4 feet చేసిన, నేను 4 feet డెప్త్ తోటి, ఇది ఒక 3 feet, ఇది ఒక 5 feet అట్లా డెప్త్ తోటి నేను డెప్త్ ఈ డైమెన్షన్స్తో మీరు చూస్తున్న డైమెన్షన్స్తో నేను తయారు చేసుకున్నాను. మొదలు ఈ డైమెన్షన్స్ తోటి ఒక పిట్ తోవడం జరిగింది. ఆ పిట్లో బ్రిక్స్ తోటి ఒక ఛాంబర్ కట్టినాం. ఆ ఛాంబర్ ఒక 2 feet కట్టినాం. 2 feet కట్టిన తర్వాత ఆ ఛాంబర్ పైన ఒక స్లాబ్ తయారు చేశాను నేను. సిమెంటు, కంకర, ఇసుకతోటి దానికి తగిన డైమెన్షన్ తీసుకొని ఆ డైమెన్షన్ తోటి స్లాబ్ తయారు చేసి దానికి అప్పుడే హోల్స్ ఒక చిన్న గడ్డపారతోటి హోల్స్ ఒక 10 holes దాకా అందులో పెట్టడం జరిగి అది దాని క్యూరింగ్ అయిన తర్వాత దాని మీద అది కూర్చోబెడితే అక్కడ ఒక ఛాంబర్ తయారైంది కింద. దాని తర్వాత మళ్ళీ ఈ ఫిల్టర్ మీడియా కోసం మళ్ళీ ఒక 2 feet పైకి ఈ రకంగా పైకి చేయడం జరిగిన తర్వాత ఆ ఛాంబర్ పైన ఒక నైలాన్ నెట్ వేసేసి దానిలో పెద్ద కంకర, మనకు ఏ సైజ్ అంటే ఈ పర్టికులర్ ఈ సైజ్ అని అక్కర్లేదు, ఒక పెద్ద కంకర వేయాల్సి వస్తుంది. ఆ పెద్ద కంకర తర్వాత మళ్ళీ దానికంటే చిన్న సైజ్ కంకర వేసిన తర్వాత మళ్ళీ ఒక నైలాన్ వేసి మళ్ళీ దానికంటే మళ్ళీ చిన్న కంకర, మనం ఒక 3 varieties ఆఫ్ కంకర మెటల్ వేసేసి తర్వాత ఏంటంటే చిన్న వాగులో ఉండే చిన్న గ్రావెల్ అని దొరుకుతుంది, అది వేయాలి. లేకుంటే మన చిప్స్ లాంటివి ఉంటాయి ఇంకా కొంచెం చిన్నవి, ఆ సైజు అది వేసిన తర్వాత మళ్ళీ ఒక నైలాన్ నెట్ వేసి ఒక 6 inches శాండ్ వేయాలి. కోర్స్ శాండ్ వేసుకుంటే మంచిది, చాలా బెటర్ ఉంటుంది. 6 inches శాండ్ వేసి దానిపైన మళ్ళీ నైలాన్ నెట్ వేసి దగ్గర ఇది క్లోజ్ చేసి ఇక్కడి వరకు వచ్చేటట్టు చూడాలి. ఆ 2 feet ఫిలప్ అయ్యేటట్టు చూసుకోవాలి. డిఫరెంట్ కంకరాస్ ప్లస్ అవి వేసిన తర్వాత దానిపైన ఇదంతా గాలికి పోకుండా ఏదైనా అక్కడ వెయిట్ వేసేసుకొని ఇక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటే ఫోర్స్ తోటి నీళ్ళు వచ్చినా ఇసుక డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. అది ఇమ్మీడియట్గా ఫాస్ట్గా రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయిన తర్వాత ఆ ఛాంబర్ నుండి మేమేం చేసినామంటే బోర్కు ఒక పైప్ వేసినాం. బోర్ తోటి గడపార కాల్చేసి ఆ బోర్ కింద ఆ ఛాంబర్ అడుగు నుండే దానికి స్లోప్ ఇచ్చుకుంటూ దానిలో కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక కనెక్షన్ కూడా ఇటువైపు నుండి మాకు అక్కడ వాటర్ ఛాంబర్ ఉంది నల్లది, అయితే అందులో కూడా ఇది కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది రీఛార్జ్ అయిన వాటర్ ఎప్పుడైతే అందులోకి మన ఛాంబర్లోకి ఫ్రెష్ వాటర్ ఛాంబర్లోకి వెళ్తాయో అవన్నీ ఫాస్ట్గా అందులోకి వెళ్ళిపోతాయి. అందులో నుండి రీఛార్జ్ చాలా ఫాస్ట్ అవుతాయి. పోతే ఇక్కడ మాత్రం వెదరింగ్ మీద మాత్రమే, మిగతాది ఇక్కడ మామూలు వాటర్ హార్వెస్టింగ్ ఉంటాయి కదా, అవి ఏంటంటే అక్కడనే అవి ఇమీడియట్గా నిండిపోతాయి. మెల్లగా కొన్ని రోజులు ఆ నిండిన నీళ్ళే ఒక
ఒక టూ క్యూబిక్ మీటర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 10,000 లీటర్లు 5,000 లీటర్లు ఆ పిట్టు నిండే అంత ఉన్నది. అవి ఇమీడియట్గా పోవు, పర్కులేట్ కావు, ఒక రోజు 2 రోజులు పడుతుంది. దానికంటే ఇది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అది ఎక్కువ రీఛార్జ్ అవుతుంది. ప్లస్ మనకు ఈ ఛాంబర్ కూడా ప్రతిసారి ఒక 20,000 అట్లా పెద్ద ఛాంబర్ పెట్టుకుంటే, మన స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకుంటే అది నిండుతుంది. అవి కూడా సన్ రేస్కు ప్రొటెక్షన్ అయి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా కానీ అది ఏమి ఉండకుండా, ఫంగస్ కానీ ఏం ఫామ్ కాకుండా అది వాడుకోవడానికి కానీ డ్రింకింగ్ కానీ అన్నిటి సూటబుల్ ఉంటుంది. ఈ రకంగా చేసుకుంటే అందరికీ లాభదాయకం ఉంటాయి. ఎన్నో టైమ్స్ ఎక్కువ మనం రీఛార్జ్ చేసిన వాళ్ళమైతే ప్రతి ఇంట్లో చేసుకోవాలి. మన బోర్ దగ్గర చేసిన, మన బోర్కు చేసినంత మాత్రాన బోర్కే రాదు. అందులో నుండి ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడ కొన్ని కిలోమీటర్లు కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఫ్రాక్చర్ ఉంటే ఎంత దూరమైనా పోతుంది. కాబట్టి ఒక్కరు చేస్తే లాభం ఉండదు. మన ఒక్కరికే బోర్ ఎప్పటికి పనిచేస్తుంది అనొద్దు. ప్రతి వాళ్ళు చేస్తే అందరికీ లాభం ఉంటుంది.